ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి యుద్ధంపై ప్రకటన చేశారు. శత్రువులపై ఒత్తిడి పెంచేందుకు హార్ముజ్ జలసంధి మూసివేసి ఉంటుందని స్పష్టం చేశారు. ముస్తఫా స్వయంగా కనిపించకపోయినా ఆయన నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రకటనను ఆ దేశ టెలివిజన్లో చదివారు. తమ పొరుగు దేశాలతో స్నేహం కోరుతున్నామని, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు వెంటనే మూసివేయాలన్నారు. అమెరికా మిలిటరీ బేస్లపై దాడులు ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ పిల్లల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రతీకారం తీరే వరకు దాడులు కొనసాగిస్తామన్నారు. దేశాన్ని విభజించే కుట్రల్ని తాము అడ్డుకున్నామన్నారు. ఇవాళ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. దీనిపై కువైట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ప్రకటన చేసింది. డ్రోన్ల దాడితో భౌతికంగా నష్టం జరిగిందని చెప్పింది. అలాగే బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులకు యత్నించింది. విదేశీ చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటుంది. దీంతో ఇరాక్ అప్రమత్తమై చమురు పోర్టు కార్యకలాపాలను మూసివేసినట్లు ప్రకటించింది. చమురు ధరలపై ఇవాళ ఉదయం ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో బ్యారెల్ చమురు ధర $200 చేరుకుంటుందని, ప్రపంచం దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ప్రతిదాంశానికి సంబంధించిన వారిని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం 13వ రోజుకి చేరింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహరాన్ పై తాజాగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. దాంతో చమురు సంక్షోభం మరింత ముదిరింది. అయితే తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు అయతుల్లా ముస్తఫా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి మూసే ఉండాలని కూడా ఆయన అన్నారు. శత్రు దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యలు తప్పవని పేర్కొన్నారు. అంతేకాక తన తొలి ప్రసంగంలోనే అమెరికాపై ముస్తఫా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను తక్షణమే మూసేయాలని, లేదంటే దాడులు మరింత తీవ్రత చేస్తామని కూడా స్పష్టం చేశారు. శత్రువుల నుంచి నష్టపరిహారం తీసుకుంటామని, లేదంటే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని ఖమేనీ తెలిపారు. ఇరాన్ పై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని కూడా హెచ్చరించారు. ఇక ఆయతుల్లా అలీ అతని తర్వాత మార్చ్ 9న ఇరాన్ నూతన సుప్రీం లీడర్ గా ముస్తఫా ఖమేనీ నియమితులైన విషయం తెలిసిందే. ఇక ముస్తఫా ఖమేనీ ప్రకటన అనంతరం ప్రపంచ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో ధరలు గణనీయంగా పెరిగాయి. తాజాగా బ్యారెల్ కు $200 చేరవచ్చని కూడా ఇరాన్ హెచ్చరించింది. అయితే ఖమేనీ ఎంపికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అతను శాంతియుతంగా నిర్ణయాలు తీసుకుంటాడని నేను అనుకోవడం లేదని కూడా స్పష్టం చేశారు. మరోవైపు వైమానిక దాడులతో ఇరాన్ నాయకత్వాన్ని తొలగించడం సాధ్యపడదని, చర్చలతోనే అది సాధ్యపడుతుందని కూడా మరోవైపు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇరాన్ లోని కీలక సైనిక మౌలిక సదుపాయాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఇప్పట్లో ముగిసేలా కూడా కనిపించడం లేదు. దాదాపు యుద్ధం 13వ రోజుకి చేరింది. ఇంకా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రం అవుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ తో పాటు ఇరాన్ కూడా తన ప్రతీకార దాడులను పెంచింది. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో చమురు ట్యాంకర్ల పైన కూడా దాడి చేస్తోంది. సో ఈ ఉద్రిక్త అనేది ఇప్పట్లో కూడా సమితిపోయేలా లేదు. ఇది ఇప్పుడు 13వ రోజు చేరింది. ఇది నెల రోజులు పడుతుందా, లేకపోతే ఇంకా వారంలో ముగుస్తుందా, లేకపోతే ఇది ఉక్రెయిన్ రష్యా వార్ కూడా ఎప్పుడైతే 2022 ఫిబ్రవరిలో మొదలైందో, ఫిబ్రవరి 25లో మొదలైందో అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కాస్త రష్యా ఉక్రెయిన్ మధ్య ఇప్పటికీ గడిచిన నెల రోజులుగా పెద్దగా లేవు. కానీ దాదాపు 4 సంవత్సరాలుగా రెగ్యులర్ గా కూడా రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడం, అలాగే ఉక్రెయిన్ కూడా రష్యా పైన డ్రోన్లతోని పెద్ద ఎత్తున సైన్యం కూడా రష్యా కోల్పోవడం, అలాగే నార్త్ కొరియా నుండి, చైనా నుండి కూడా కొంతమంది సోల్జర్లు వాలంటీర్ గా వెళ్లి ఆ యుద్ధంలో పాల్గొనడం మనం చూసాము. సో ప్రస్తుతము ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ చూసుకుంటే మాత్రము ఇది ఇంకా ఎన్ని రోజుల పాటు అనేది కూడా స్పష్టత లేదు. అయితే డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ పోస్ట్ లో కూడా ఒక ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఆయన ద ఇరాన్ నేషనల్ సాకర్ టీమ్ ఈజ్ వెల్కమ్ టు ద వరల్డ్ కప్, బట్ రియలీ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ దే బీ వేస్ట్ ఫర్ దేర్ ఓన్ లైఫ్ అండ్ సేఫ్టీ. Thank you for attention to this matter, President Donald
ట్రంప్ అని కూడా పెట్టారు. ఇరాన్ జాతీయ సాగర్ జట్టు ప్రపంచ కప్ కు స్వాగతం, కానీ వారు అక్కడ ఉండటం సముచితమని నేను నిజంగా నమ్మను. వారి స్వంత జీవితము అలాగే భద్రత కోసము ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు అంటూ కూడా, అంటే పరోక్షంగా స్పోర్ట్స్ విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా ఇరాన్ ని బెదిరిస్తున్నాడనేది కూడా చాలా స్పష్టంగా కూడా తెలుస్తోంది. అలాగే ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం కూడా తాను కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తాము 15 దేశాలతో కూడా బార్డర్ పంచుకుంటామని, అంటే నైబర్హుడ్ కంట్రీస్ చుట్టుపక్కల సరిహద్దులో 15 దేశాలు ఉంటాయండి. వాళ్ళతో పాటు మేము ఒక కన్స్ట్రక్టివ్ గా వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలని కూడా అనుకుంటున్నామని కొత్త ఇరాన్ సుప్రీం అని చెప్పడం, కన్స్ట్రక్టివ్ రిలేషన్స్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అని కూడా ఆయన చెబుతున్నారు. అలాగే యుఎస్ బేసెస్ ఇన్ దిస్ కంట్రీస్ విల్ బి టార్గెట్ ఆఫ్ అటాక్ అండ్ ఆస్క్ దెమ్ టు బి షట్ డౌన్. అయితే ఈ 15 దేశాల నైబర్హుడ్ కంట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము కన్స్ట్రక్టివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాము, కానీ అట్ ది సేమ్ టైమ్ ఆ యుఎస్ బేస్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేస్తాము. అలాగే వాటన్నిటిని కూడా మూసివేయాలని కూడా ఆదేశిస్తున్నామంటూ కూడా ఆయన పేర్కొనడం గమనార్హము. అయితే ఈ కమినే జూనియర్ కమినే వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు అగ్గికి ఆజ్యం పోసేలా ఉన్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కొత్తగా అంటే కాస్త యువకుడు వైజ్ గా డెసిషన్ తీసుకుంటాడని అందరు కూడా భావించారు. ఎందుకంటే ఇప్పుడున్న ఉద్రిక్తల నడుమ ఈ యుద్ధం ఎన్ని రోజులు నడుస్తుంది అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. అలాగే డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ దగ్గర ఉన్న ఆ న్యూక్లియర్ వారెంట్ ప్రోగ్రామ్ గానీ, అలాగే బ్యాలిస్టిక్ మిసైల్ ఏవైతే ఎక్కడెక్కడైతే స్టోర్ చేస్తున్నారో వాటిని పూర్తిగా ధ్వంసం చేసి ఇరాన్ ని కంప్లీట్ గా ధ్వంసం చేసేదాకా తమ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే లేదు అనే లక్ష్యంగా ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఉంది. మరోవైపు ఏమో ఈ కొత్త యంగ్ కమినే మాత్రము ముస్తఫా కమినే కీలక వ్యాఖ్యలు చేయడం కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డులలో మరింత ఉత్సాహం కూడా కలిగించినట్టు, ఒక రకంగా చెప్పాలంటే తమ సైన్యము దూకుడుగా వెళ్లేటట్లా కూడా ఆయన వ్యాఖ్యలు ఉండడము, మరోవైపు సేమ్ ఇజ్రాయెల్ అమెరికాని కూడా రెచ్చగొట్టే విధంగా ఉండడం కూడా ప్రస్తుతం ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి యథావిధిగా ప్రతిరోజు కూడా అటు టెల్ అవీవ్ నగరం పైన ఇటు ఇరాన్ దాడులు చేస్తుంది తన బాలిస్టిక్ మిసైళ్లతోని, మరోవైపు ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా చెమరు బావిల పైన కూడా అటాక్ చేస్తుంది. అమెరికా 2000 కింద B-1, B-2 బాంబర్లతో యుద్ధ విమానాల్ని కూడా తీసుకొచ్చింది. సో మరి ఈ యుద్ధం ఇంకా ఎప్పుడు కంటిన్యూ అవుతుంది? ఇంకా ఇరాన్ కి ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుందా, లేకపోతే ఆర్థికంగా అమెరికాకి ఆర్థికంగా ఎక్కువ నష్టం జరుగుతుందా అనేది కూడా తేలవలసి ఉంది. సరే, ఇప్పటికే ఆ యుద్ధం ప్రారంభమైన వారం రోజులకే అమెరికాకి దాదాపు $2 బిలియన్ ఖర్చు జరిగిందనేది కూడా నిపుణులు చెబుతున్నారు. సో మరి తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం చేసిన వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయి అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.